అంటే ప్రస్తుతం కళ్యాణ్ గారి మీద మళ్ళీ దాడి జరుగుతుంది. అంటే హరిహర వీరమల్లి ఏదైతే సినిమా ఉందో ఆ సినిమాని నిర్వీర్యం చేయడానికి అవి కూడా మొత్తం పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హస్తగతం చేసుకొని మళ్ళీ దాన్ని డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలో భాగంగా కొనుక్కొని మళ్ళీ వాళ్ళే దాన్ని సినిమాని ఆడిద్దామని ఒక ప్రయత్నం అయితే చేశారు. దీన్ని కళ్యాణ్ గారు కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న పరిస్థితి. దీన్నే ఆసరాగా చేసుకొని కొంతమంది వైసీపీ నాయకులు పేరుని నాని ఇది ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా, మళ్ళీ దీన్ని తెర మీదకి తీసుకురావడం కోసం ఇది ఒక చీప్ ట్రిక్స్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా పేరుని నాని మాట్లాడిన సందర్భం. అసలు ఏంటి డిస్ట్రిబ్యూటర్లకి నిర్మాతలకి మధ్య జరుగుతున్న వివాదం ఏంటి, ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటే మీరేం చెప్తారు? ఇక్కడ దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయింది ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఏంటంటే మైత్రి మూవీస్ కానీ వాళ్ళకి కానీ వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసుకోమని చెప్పారు అంతే. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల నుంచి సినిమాని ఒక అప్కమింగ్ ప్రొడ్యూసర్గా నేను చెప్తున్నాను, ఒక సినిమా గ్యాప్ ఇచ్చినా లేకపోతే ఒక డే కనుక మనకి వేస్ట్ అయినా ఎంత లాస్ అవుద్ది అనేది నేను ప్రాక్టికల్గా చూస్తున్నా. అలాంటిది ఒక 5 సంవత్సరాల నుంచి సినిమా ఏం రత్నం గారు చాలా ఓపిక్గా చాలా అంటే ఈ సినిమా ఎలానే బయటికి తీసుకురావాలి, హరహర వీరమల్లి అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కింద ఉండాలి అని చెప్పని ఆయన ఎంతో నష్టాన్ని భరిస్తా 5 సంవత్సరాల నుంచి ఈ సినిమా తీస్తే ఈరోజు ఒక రిలీజ్ టైంకి వచ్చేటప్పుడు ఒక పనికిరమాలని కుక్కల్లాంటి ఈ పేరు నాని వ్యక్తులు ఎలా మాట్లాడుతున్నారంటే ఒక సినిమాటోగ్రఫీ మంత్రిగా మాజీ సినిమాటోగ్రఫీ మంత్రిగా చేసిన పేరు నానికి నిజంగా బుద్ధి ఉందా? అసలు అది ఆ మనిషిగా కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడు నాకు అర్థం కావట్లే. ఇండస్ట్రీ చచ్చిపోతుంది అని గగ్గోలు పెడుతున్న టైంలో సినిమా రిలీజ్ అవ్వకముందే అంటే 5 సంవత్సరాల నుంచి అక్కడ ఆ టీంలో ఉన్న ఎంతమంది ఉంటారు, కొన్ని వందల మంది. మాది ఒక చిన్న యూనిటే, ఒక 60-70 మంది యూనిట్ ఉన్న మేమే ఒకరోజు ఈ సినిమా ఇప్పుడు దాకా ఇలా ఖర్చు అవుతుంది, సో రేపు సినిమా ఎలా ఉంటుంది ఏంటనే టెన్షన్ పడే పరిస్థితిలో కొన్ని వందల మంది యూనిట్తో ఉన్న పరిస్థితి 5 సంవత్సరాల నుంచి వాళ్ళ పోషణ బాధ్యత వచ్చి ఏదన్నా సరే ప్రొడక్షన్ చూసుకున్న పరిస్థితిలో ఒక సినిమా అంటే ఎన్నో సినిమా అనేది పురిటి నొప్పులు పడి బయటకు వస్తుంది అనేది ఒక సామెత ఉంది, ఒక మాట ఉంది. నిజంగా అన్నే పురిటి నొప్పులు పడి బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఇంకా పుట్టని పసికందుని పీక పిసికి చంపేస్తారా అన్నట్టుగా పేరు నాని యొక్క వ్యాఖ్యలు, ఒక మాజీ సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న పేరు నాని అలాంటి వ్యాఖ్యలు మాట్లాడడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఇండస్ట్రీ చచ్చిపోతున్న టైంలో ఇలాంటి టైంలో హీరోలు వచ్చి ఇవన్నీ చేస్తున్నారు, ఇండస్ట్రీని బతికిస్తున్నారు. వాళ్ళు బతకడంతో పాటు కొన్ని వందల మంది వేల మందిని యూనిట్లో బతికిస్తున్నారు, ఇన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేసి సినిమా ఫ్లాప్ అంటే ఒక నెగిటివ్ థాట్ తీసుకొచ్చేస్తే ఆ నిర్మాత ఇంకా అసలు ఏ సినిమాలు తీయకూడదు. నెగిటివ్ థాట్తో ఈ పెట్టిన 5 సంవత్సరాల నుంచి పెట్టిన పెట్టుబడి పోద్ది. ఇంకా అసలు అతను అంటే ఏం రత్నం గారు అయితే ఎలాగైనా ధైర్యం చేసి ముందుకెళ్తారు, కానీ ఆ చిన్న నిర్మాతలు అసలు రావడానికి భయపడతారు కదా. ఏంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి సినిమానే ఈ స్థాయిగా ఈ రకంగా ఇంత ఇబ్బంది పెడుతుంటే ఇంకా కొత్త ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది, కొత్త నిర్మాతలు మాలాంటి వాళ్ళకి ఇంకా స్ఫూర్తి ఎక్కడ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా అసలు వైసీపీకి సంబంధం లేని అంశాన్ని పేరు నాని తీసుకొచ్చాడంటే ఇతనెంత వాటాలు తీసుకున్నాడు ఎదుటి వాళ్ళ దగ్గర, ఇంకా మనం ఆలోచించాల్సి వస్తుంది ఇక్కడ. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయం చూస్తే అటు ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు పోరాటమే, లేనప్పుడు ఆయన సినిమాల విషయంగా పోరాటమే అన్నట్టుగా అలా క్రియేట్ చేస్తున్నారు. కానీ హరహర వీరమల్లి 100% ఏదైతే ఏం రత్నం గారు ఒక ఆలోచనతో ఒక ఊహతో తెరకెచ్చిపోతున్నారో అంతకు మించి ఆడుతుంది ఖచ్చితంగా. ఈ 5 సంవత్సరాల నుంచి పడిన కష్టం అంతా కూడా ఆయనకి ఒక హ్యాపీనెస్ అయితే మిగులుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే దిష్టి లాంటివి. సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇవన్నీ దిష్టి బొమ్మలాగా మనం ఏదైతే దిష్టి తీస్తాం కదా, అలాగా ఈ పేరు నాని మిగతా బ్యాక్ ఎండ్గా ఉండి సినిమా మీద కుట్రలు పన్నుతున్న వాళ్ళందరినీ కూడా దిష్టి తీసి అవతల పడేస్తాము. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అంతే, బూడిద గుమ్మడికాయలు దిష్టిలు ఇవన్నీ తీసేసి పక్కన పడేయటమే. దీంట్లో అయితే ఎటువంటి తేడా లేదు. అందులోనూ ఇలాంటి జరగడం వల్ల ఒక మంచి జరిగిద్ది అన్నట్టుగా ఈ అంశం తెరక మీద రాగానే ఏదైతే ఒక ప్రేక్షకుడు ఆలోచించే విధానం అంటే ఒక సినిమా ఎంతో కష్టపడి తీస్తున్నప్పటికీ కూడా థియేటర్లో ఈరోజు ఆడని పరిస్థితి. ఎందుకంటే అన్ని మల్టీప్లెక్స్లు అయిపోయినాయి, ఏది నార్మల్ థియేటర్ అనేది లేదు. మల్టీప్లెక్స్లకి వెళ్ళాలి అంటే ఒక కుటుంబం ఈరోజు ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టి మనం చూస్తే ఒక 25,000 ఒక 30,000 40,000 సంపాదించే ఉద్యోగస్తుడు మల్టీప్లెక్స్కి వెళ్ళి ఒక 4 కుటుంబంతో సినిమా చూడాలంటే అతని వల్ల కాని పరిస్థితి. నెలకు ఒక సినిమా చూడాలన్నా కష్టమే, 5-6 వేలు ఖర్చు ఉంటుంది. 4 వెళ్తే ఈజీగా టికెట్లో 110 రూపాయలు 170 రూపాయలైనా స్నాక్స్ వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి 500 పైన అవుతాయి. ఇదివరకు అసలు సినిమాలు అంటేనే వెళ్ళి హ్యాపీగా కుటుంబంతో కూర్చొని పాప్కార్న్ తిని ఎంజాయ్ చేసి వచ్చే పరిస్థితి. అంటే అలాంటి ఒక మంచి వాతావరణం, కుటుంబంతో గడిపే వాతావరణం అనేది ఈరోజు మల్టీప్లెక్స్లు రావడం వల్ల ఏదో సినిమా చూడాలని చూడటమే తప్పితే కనీసం మనస్ఫూర్తిగా తినడానికి కూడా లేని పరిస్థితి. ఎందుకంటే ఈ వాటర్ బాటిల్స్ అవ్వచ్చు, లేకపోతే కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, లేదంటే పాప్కార్న్స్, లేదా సైడ్ డిష్ ఏమైనా కూడా అన్నీ కూడా భారీ రేట్లు.
అంటే 10 రూపాయల నుంచి 200 రేషియోలో 1:20 రేషియోలో ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా దాని మీద సివియర్గా యాక్షన్ తీసుకోవటం, దాని మీద తనిఖీలు చేయటం, అన్ని థియేటర్ల మీద అన్ని మల్టీప్లెక్స్ల మీద తనిఖీలు చేసి ఈరోజు సామాన్యుడికి అందుబాటులో ఉండాలి అనేది ఒక అంశాన్ని తీసుకురావడం మాత్రం చాలా చాలా ప్రేక్షకుడి దగ్గర నుంచి చాలా ప్రశంసనీయంగా ఉంది ఈ నిర్ణయం అనుకుంటాం. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది కూడా అధికార ప్రతినిధులు కానివచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కానివచ్చు, వీళ్ళందరూ కూడా సూయలేదు సైలేదు, అందరూ కూడా సైలెంట్ అయిపోయారని చెప్పేసి పార్టీ వర్గాల్లో కానివ్వండి, అదేవిధంగా వైసీపీలో కానివ్వండి ఒక రకమైన చర్చ నడుస్తుంది. ఇందుకు గల కారణాలు ఏంటి? ఎందుకు కూడా ఎవరు అంత ఇంతకు ముందు ఉన్న అంత అగ్రెసివ్గా ఇప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నారు? వాస్తవాలు ఏంటి అనేది సౌజన్య గారు ఉన్నారు, రావి సౌజన్య, ఆమెతో అడుగుదాం, తెలుసుకుందాం అసలు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, నిజంగా అధికారంలోకి వచ్చినాక వాళ్ళ పని అయిపోయిందా, వాళ్ళు ఫ్రీ అయిపోయారా అనేది కూడా ఈ డౌట్ కూడా క్లారిఫై చేద్దాం. నిజంగానే జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సూయలేదు సైలేదు, మీరందరూ కూడా కనుమరుగైపోయారు. ఎందుకని కనుమరుగు అయిపోయానని చెప్పంటే మళ్ళీ మీరు మళ్ళీ తెర ముందుకు రాను కదా. కనుమరుగు అయిపోవడం కాదు, ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దాష్టికాలు ఎలా ఉన్నాయో, ఆ దుర్మార్గాలు ఎలా ఉన్నాయో వాటిలన్నింటినీ ప్రశ్నించడానికి ఒక బలమైన గొంతుగా మేము ముందుకొచ్చాము. సో మా పాత్ర మేము చాలా బలంగా పోషించాము, ప్రభుత్వాన్ని దించాము, మోకాళ్ళ మీద కూర్చోబెట్టాము, మళ్ళీ కుటుంబ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము. సో మా పాత్ర మేము చాలా సక్సెస్ఫుల్గా చేశాము. ఆ తర్వాత ఏదైతే మేము కుటుంబ ప్రభుత్వం మాట ఇచ్చిందో ప్రతి ఒక్కటి కూడా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు నిర్వర్తించిన క్రమంలో మాకు మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే నిజంగా ప్రభుత్వంలో కుటుంబ ప్రభుత్వాలైన తప్పులుంటే ఖచ్చితంగా మేము కూడా దానికి స్టాండ్ తీసుకొని మాట్లాడతాం. కానీ ఈరోజు కుటుంబ ప్రభుత్వం చాలా చక్కగా ఏదైతే ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చిందో ఆ హామీలని ప్రతి ఒక్కటి కూడా ఒకదాని తర్వాత ఒకటి నిర్వర్తించే తీరైతే మాత్రం చాలా బాగుందని చెప్పని ప్రజల నుంచి వచ్చిన ఏదైతే ఆ మాటలు ఉండొచ్చో ఏమన్నా సరే దాని ద్వారా మేము ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు మేము కనుమరుగు అయిపోవడం లేదు, అలానే వెనక్కుండా ఉండడం, మా పాత్ర మేము పోషిస్తూనే ఉన్నాము. మేము ఏం చేయాలో అది చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైట్ చేయాలి, కానీ అధికారంలో పక్షంలో పని చేయాలి. సో ఈరోజు మేము ఆ పనే చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలకి ఇప్పుడు ఎవరికి నియోజకవర్గం లేని సమస్యలు ఉన్నా లేకపోతే ఎవరున్నా మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము ఏదైతే గతంలో ఫైట్ చేస్తున్నామో ఏ సమస్యల మీద ఫైట్ చేస్తున్నామో వాళ్ళందరూ కూడా ఈరోజు ఫోన్ చేసి అడిగి ఈ పని చేసి పెట్టండి, ఈ పని చేసి పెట్టండి అంటే ఎస్ మేము కుటుంబ ప్రభుత్వంలో చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరితో పని చేయించుకుంటున్నాం. సో ఈరోజు మేము పని చేయించుకోవాలి, ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇవన్నీ పక్కన పెడితే కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినాక రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట. అంటే అధికారంలోకి రాకముందు 33,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారని చెప్పేసి గొంతెత్తి చెప్పిన వ్యక్తి ఈ రోజున ఆ అంశాన్ని పూర్తిగా మాఫీ చేసేశారు. సుగాలి ప్రీతి విషయంలో కూడా ఒక స్టాండ్ తీసుకున్న వ్యక్తి ఈరోజు కూడా మా చేతిలో ఏం లేదని చెప్పేసి చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇంకో పక్క చూసుకుంటే పిఠాపురం విషయానికి వస్తే చాలా ఇష్యూస్ ఇప్పుడు తెర మీదకి వస్తున్న పరిస్థితి. గ్రామ బహిష్కరణ కానివచ్చు, అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల విషయంలో కానివచ్చు, నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. డిప్యూటీ సీఎంని కూడా వైసీపీ ప్రచారం చేయక తప్పడం లేదు. నిజంగా ఎమ్మెల్యేకి ఎక్కువ, కార్పొరేటర్కి తక్కువ అన్న మాటకి డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడని మీకు అనిపించట్లేదు? అసలు పనికిమాలిన వ్యక్తులు మాట్లాడే మాటలకి నేను సమానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం మొన్న మేము వెళ్ళి చూసినప్పుడు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు, అంటే అక్కడ అభిమానులు చాలామంది అనొచ్చు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు మాట్లాడిన మాటలు మీరు తీసుకున్నారని, కానీ సామాన్య ప్రజలు చెప్పిన మాట ఏంటంటే ఇంతకుముందు మా ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్థితికి పిఠాపురానికి చాలా తేడా ఉంది. ఇంత తక్కువ టైంలో, అంటే సంవత్సరాల తడబడి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు కూడా చేయని పని ఈ తక్కువ పనిలో ఒక 7-8 నెలల్లో, ఒక సంవత్సరం లోపే ఇంత చక్కటి ఒక మార్పు తీసుకువచ్చారు. అంటే అది అందులోనూ పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూస్గా ఉండకపోయినా కూడా అధికారులతో పని చేపించడం అవ్వచ్చు, సమస్య ప్రతి ఒక్కటి మా యొక్క నాయకులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి రావడం, వాళ్ళు వెంటనే కేంద్ర కార్యాలయానికి పంపించడం, జనసేన కేంద్ర కార్యాలయానికి వెంటనే అక్కడి నుంచి అధికారులకు వెళ్ళటం. ఎందుకంటే మేము జనవాణి కార్యక్రమమే మేము పార్టీ ఆఫీస్లో పెట్టి చేస్తున్నప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో వచ్చిన సమస్యలు చాలా స్పీడ్గా వెళ్తాయి. అవన్నీ ఏంటంటే పనికిరాని వ్యక్తులు ఏదో టైంపాస్ మాటలు మాట్లాడడం తప్పితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కాదు, భవిష్యత్తులో సీఎంగా అర్హులు అన్నట్టుగానే నిరూపించుకుంటున్నారు ఈరోజు ఆయన పాలన. ఆయన డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత నుంచి కూడా ఆయన పాలనా విధానం అవ్వచ్చు, తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, ఏదన్నా సరే ఎలా ఉందనేది ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆలోచనకు వచ్చారు. కాబట్టి ఎవరో ఏదో చెప్తే కాదు, ప్రజలు అల్టిమేట్గా నిర్ణయం తీసుకోవాల్సిన ప్రజలు, అతను ఏంటి అనేది నిర్ణయం చెప్పాల్సిన ప్రజలు. కాబట్టి ఆ ప్రజలు అనుకూలంగానే
ఉన్నారు కాబట్టే ఈరోజు పిఠాపురంలో ఆ స్థాయిగా పవన్ కళ్యాణ్ గారికి ఆదరాభాండాలు ఉన్నాయని చెప్పని మేము నమ్ముతున్నాం. అంటే ఒక జర్నలిస్ట్గా అడుగుతున్నాను, గడిచిన ప్రభుత్వంలో బాలికల మీద అత్యాచారాలు, మహిళల మీద దారుణాలు, అఘాయిత్యాలు చాలా చోటు చేసుకున్నాయని చెప్పేసి ఇదే ఆనంద్ మిమ్మల్ని చాలాసార్లు అడిగారు. ఇదే సౌజన్య నాకు చాలాసార్లు ఆన్సర్ ఇచ్చింది గత ప్రభుత్వం గురించి. ఇదే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా బాలికల మీద అత్యాచారాలు అదే స్థాయిలో జరుగుతున్నాయి, మహిళల మీద అఘాయిత్యాలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి ఇప్పుడు మీ సమాధానం ఏంటి? ఇక్కడ నేను గతంలో కూడా మీరు అడిగినప్పుడు సమాధానాన్ని కూడా ఎప్పుడు సరే ఆ సిచ్యువేషన్ ఆపలేము, కానీ ఆ సిచ్యువేషన్ వెంటనే జరిగే రియాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పని అన్నాను. ఆ రకంగానే కుటుంబ ప్రభుత్వంలో ఈ సందర్భాలను ఏదైతే అది మనం అరికట్టడానికి అది చాలా కష్టం, జరగకూడదు ఏ సందర్భం అయినా సరే, అది ఎవరి యొక్క మానసిక పరిస్థితులు బట్టి ఉంటుంది. కానీ జరిగిన తర్వాత ప్రభుత్వాలు ఇచ్చే భరోసా ఎలా ఉంది అనేది మనం చూసుకోవాలి. గతంలో భరోసా ఎలా ఉంది, ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా కూడా ఆ ఇన్సిడెంట్ తగ్గట్టుగా భరోసా ఎలా ఉంటుంది. వెంటనే మీరు గమనించండి, ఏ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా మంత్రులు సైతం కూడా స్పాట్లో అక్కడ ఉంటున్నారు. ఎక్కడ ఎలాంటి అంటే అనుకోకుండా ఏ ప్రమాదాలు జరిగినా, లేకపోతే అత్యాచారాల విషయాలు జరిగినా, లేకపోతే ఇంకోటి ఏం జరిగినా కూడా ప్రతి ఒక్క అంశంలో కూడా ఆ స్థానిక మంత్రులు అవ్వచ్చు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, లేకపోతే ఇన్ఛార్జీలు అవ్వచ్చు, పార్టీ తరఫున ఇన్ఛార్జీలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా స్పాట్లో వాళ్ళకి ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నారు. అది మీరు గమనిస్తూనే ఉన్నారు. నన్ను అడగవసరంలా, మీరు గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి జరిగిన ఇన్సిడెంట్స్కి తేడా ఏంటి అంటే, గత ప్రభుత్వంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా దానికి రియాక్షన్ ఉండేది కాదు. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలన్నా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలన్నా, లోకేష్ బాబుని తిట్టాలంటేనే వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవారు. కానీ ఈ ప్రభుత్వంలో సంఘటన జరిగిన దాన్ని బట్టి వెంటనే దాని యొక్క తీవ్రతను బట్టి అధికారులను అప్రమత్తం చేయడం అవ్వచ్చు, లేదంటే ఆ సమస్య పరిష్కార దిశగా నిర్ణయాలు తీసుకునే విషయం అవ్వచ్చు, లేకపోతే మంత్రులు స్పాట్లో ఉండి ఆ బాధితులకి ధైర్యాన్ని కల్పించే, భరోసా కల్పించే విధానం అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఆ డిఫరెన్స్. అంటే కూటమి ప్రభుత్వం ఆ స్థాయిగా పనిచేస్తుంది. ఇక్కడ మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు లేకపోతే ఇదే కాదు, బాధిత కుటుంబాలకి కూటమి ప్రభుత్వం అండగా ఉంది అనేది నిరూపించడం అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాకుండా అసలు జరగకుండా ఉండడానికి కూటమి ఎలాంటి చర్యలు, దిద్దుబాటు చర్యలు ఎలాంటి? దిద్దుబాటు అంటే మెయిన్ మేము డ్రగ్స్ మీద మేము చేస్తున్న ఫైట్ ఇంత తక్కువ టైంలోనే చాలా చాలా పెద్ద ఎత్తున మేము డ్రగ్స్ మీద ఫైట్ చేస్తున్నాం. ఆ డ్రగ్స్ మీద అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు డిపార్ట్మెంట్ మొత్తం కూడా. ఎక్కడెక్కడ యువత ఏదైతే ఉందో ఈ అంటే వాళ్ళకు మందాగి వచ్చిన వాళ్ళకి అదే దాన్ని ఏమంటారు, టెస్టింగ్ చేస్తూ ఉంటారు కదా, అవి చేయించడం కానీ, వాళ్ళకి అవగాహన ఆపి ఏమైనా వాళ్ళు ఇబ్బందిగా ఉంటే కనుక వాళ్ళకి ఆపి ఒక శిక్షణ తరగతి లాగా ఇప్పించడం కానీ, ప్రతి ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇంచుమించు అవేర్నెస్ ప్రోగ్రాము. ఎందుకంటే మ్యాక్సిమమ్ ఇలాంటి సందర్భాలన్నీ కూడా కొన్ని వాంటెడ్గా జరుగుతాయి, కొన్ని మత్తులో జరుగుతాయి. సో మనం ముందుగా మన చేతిలో ఉండేది ఏంటంటే ఈ మత్తులో జరిగే వాటిని తగ్గించడానికి మెయిన్ మద్యం, మత్తు, డ్రగ్స్, ఈ రెండింటిని అరికెట్టే విధంగానే కుటుంబ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.